కూటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కలిగి. బాగా అండి అందరూ, నేను అందరు అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనివ్వండి, మా అభిమానులు అవనివ్వండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. బాహుబలి ఎలా అయితే ఇచ్చారో రాజమౌళి దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది ఈ సినిమా కలిగి. రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారతం సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు. సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా అదే మన ప్రభాస్ గారికి ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అందులో మనకి క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ మా బాబు ప్రభాస్ గారు కనిపించరు. లాస్ట్లో అదే సీను నాకు కనిపించింది. అయితే ఏదైతే కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్టుని ఆయన శిష్యుడిగా మా నాగయ్య గారికి అప్పచెప్పారో దానికి 1000 రెట్లు కాదు 1000 రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగయ్య గారు. కృష్ణరాజు గారు చాలా ఆనందిస్తారు. అబ్బా అసలు మైండ్ బ్లోయింగ్ ఈ మూవీ. మా బాబు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ విజిల్స్ తప్ప ఎక్కడ ఆగలేదన్నమాట. అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా నాకు మొత్తం నా ఫోన్ అంతా అవే మెసేజ్. ఇది ఇంకొక లెవెల్లో ఉంది మేడం, ఇంకో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు అయితే అసలు ఇంకా ఆయన సుప్రీం హీరో కాదు, అసలు యూనివర్సల్ హీరో కాదు, అంతకన్నా ఎక్కువ అని అందరూ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. సో కూటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కలిగి. బాగా అండి అందరూ, నేను అందరు అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనివ్వండి, మా అభిమానులు అవనివ్వండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగున్నాయండి. అవి అయితే ఇంకో వేరే లెవెల్లో ఉన్నాయి, ఇంక దీనికి మాటలు లేవు అంతే. థ్యాంక్ యూ. నెట్టుకొని పోతురు వీళ్ళు. బండి అమ్మ అడిగాను క్వశ్చన్లు. లేవన్నా ఆపలేము.